ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, చాలామంది చూడండి, ఈ నక్షత్రం వారినే పెళ్లి చేసుకోవాలి, 18 పాయింట్లు దాటితే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్టు? కేవలం పాయింట్లే చూసుకోవాలా? మిగతా అంశాలు అసలు ఒక్కొక్క రాశి కంటే అతి ముఖ్యంగా లగ్నం. రాశి దేనికి అంటే, మీ యొక్క నక్షత్రము వధువు అనుకుంటే వధువుకి వరుడికి ఉండేటువంటి నక్షత్రాలు షష్టాష్టకాలు అయ్యాయా లేకపోతే ద్విద్వాదశాలు అయ్యాయా అనేటువంటిది చూసుకోవడానికి, ప్లస్ నక్షత్ర అధిపతులు ఇద్దరూ కనుక మిత్రులైతే మనసులు కలుస్తాయని వరకే. అది మనసు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? ఎందుకు మనసు కనెక్ట్ అవ్వాలి? మనసు కనెక్ట్ అయితే నమ్మకం ఉంటుంది. నమ్మకం ఉన్నప్పుడు అవతల వాళ్ళు చెప్పేటువంటిది మనకి నమ్మశక్యంగా ఉండడం వల్ల కొంచెం వాళ్ళ జీవితం సాగుతుంది అనేటువంటి దానికి మాత్రమే నక్షత్రం, కానీ మిగతా అన్ని అంశాలకి నక్షత్రం కాదు. కాబట్టి మనం మీకు ఎండింగ్లో అసలు ఏ ఏ అంశాలను చూసుకోవాలో కూడా చెప్తాను. బట్ ఒక్కొక్కటి ఏంటంటే, మనం ఒక్కొక్క లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. బట్ లగ్నం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ముందుగా మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం తీసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యా లగ్నానికి సప్తమాధిపతి గురువు అవుతాడు. ముఖ్యంగా లగ్నమే చూసుకుంటే, లగ్నం తెలియని వారికి సెకండ్ ఆప్షన్ ఈజ్ రాశి. తెలియని వారి కోసం మాత్రమే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ లగ్నాధిపతి ఎవరు? బుధుడు. మీ సప్తమాధిపతి గురువు. అంటే మీకు వివాహం సకాలంలో జరగట్లేదన్నా, ఎన్ని సంబంధాలు చూస్తున్నా కుదరట్లేదన్నా, మీ గురువు యొక్క స్థితి బాగోలేదు, లేదా మీ గురువు ఇంకో గ్రహానికి అందిస్తుంది. జ్యోతిషాస్త్రంలో ఈ గ్రహం ఇంకో గ్రహంతో చూడబడ్డ కనెక్టివిటీలో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఏ రాశిలో ఉన్నాడు వెళ్ళి అది ఏ గ్రహంకి అందించింది అనేటువంటిది. అప్పుడు ఆ గ్రహం పాడైనా కూడా మీకు వివాహ సంబంధించిన విషయంలో దగ్గర దాకా వెళ్ళి, అంటే అలా సప్తమాధిపతి బాగున్నాడు కానీ అందించిన గ్రహం బాగాలేదనుకోండి, ఇంకేమైనా సెట్ అయిపోయింది అనుకుంటాం. అంటే ఈ సప్తమాధిపతి ఒక్కోసారి బాగుంటాడు కొంతమందికి. సప్తమాధిపతి బాగుంటాడు కానీ సప్తమ స్థానాన్ని ఇంకో గ్రహానికి అందించిన గ్రహం బాగున్నప్పుడు ఏమవుద్దంటే, వివాహం విషయం ఇంకేముంది అయిపోతుందనే దాకా వెళ్ళి మళ్ళీ ఎండింగ్ వచ్చేసరికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అయితే సర్వసాధారణంగా సప్తమాధిపతి కనుక పాడయ్యాడు అనుకోండి ఎవరికైనా, ఈ కన్యాలగ్నం వారికి ధార్మికంగా వీళ్ళు ఉండకపోవడము, లేదా వచ్చే స్పౌస్ ధార్మికంగా ఉండకపోవడం జరుగుతుంటుంది వివాహం విషయంలో. అలాగే ఈ సప్తమం వివాహం అవ్వడానికి, ఒకవేళ మీకు వివాహం కుదరట్లేదు, మీ గురువు బలం పెరగాలంటే దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయండి. అలాగే గురుగ్రహం దగ్గర, రాహుగ్రహం దగ్గర, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. మరి వివాహము, దాని తర్వాత సంతాన స్థానాన్ని మనకి శని భగవానుడు రూల్ చేస్తూ ఉంటాడు. జనరల్గా తీసుకుంటే ఇది కన్యాలగ్నం వారికి శని రూల్ చేస్తూ, శని భగవానుడు ఇంకో గ్రహానికి ఏదైనా అందిస్తే ఆ గ్రహం కూడా ఒక్కోసారి అది ఒక్కొక్క గ్రహం ఎక్కువ బలంగా ఉన్నప్పుడు ఇబ్బంది కూడా ఉండదు. ఆ రకంగా మీ లగ్నం నుంచి శని కనుక బాగున్నాడు, ఆ జీవిత భాగస్వామి ఆపోజిట్ పర్సన్ శని పంచమాధిపతి కూడా కనెక్ట్ అయితే సంతాన విషయంలో ఇబ్బంది ఉండదు. అలా కాకుండా మీ జన్మజాతకంలో 12వ స్థానాధిపతి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కేవలం సప్తమం కాదు, 12th హౌస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రవి కనుక మీకు పాడైతే ఈగో క్లాషెస్ వస్తాయి. ఇది జీవిత భాగస్వామితో ఈగో క్లాషెస్ రావడం, సంతానం నిలవకపోవడం. ఎందుకంటే సంతానం యొక్క ఆయుష్ 12వ స్థానంలో ఉంటుంది. కాబట్టి ఈ రవి ఎలా ఉన్నాడో చూసుకోవాలి. ఈ రవి గ్రహం వాళ్ళ యొక్క 12వ స్థానాన్ని రూల్ చేసే గ్రహంతో ఎంతవరకు కనెక్ట్ అయింది అనేటువంటి చూసుకోవాలి. ఒకవేళ ఉదాహరణకి ఏమండి, మాకు వివాహం అయింది కానీ మాటిమాటికి ఈగో క్లాషెస్ పెరిగిపోతున్నాయి అన్నప్పుడు సూర్యభగవానుని చూస్తూ ఓం మిత్రాయ నమః చేసుకోండి. ఆదిత్య హృదయం చదవండి. గోవుకి గోధుమ రవ్వ తినిపించండి. అలాగే మరొక విషయం ఏంటంటే, నవగ్రహాల్లో రవి, రాహు, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. దీంతోపాటు వివాహమే అవ్వట్లేదు, కుదరట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అనేది చేసుకోవాలి. ఒకవేళ క్లాషెస్ వస్తుంటే కనుక వివాహమై ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయ నమః చేసుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. అయితే ఇక్కడ నేను మీకు ఆఖరిలో ఇంకేవేవి చూసుకోవాలో చెప్తానన్నాను కదా.
మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా చంద్ర నక్షత్రాధిపతులు మిత్రులు అవ్వాలి. చంద్ర నక్షత్రాధిపతులు మిత్రులు అయ్యారు చూసుకోండి. కేవలం 18 పాయింట్లు మాత్రమే కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక రెండవది ఏమిటి అంటే ఆత్మకారకుడు అంటారు, సోల్ అంటుంటారు సార్, సోల్మేట్స్ అంటూ ఉంటారు. అంటే ఏమిటి, ఎవరండి ఈ సోల్మేట్ ఎవరు అంటే, ఒకటి మీ యొక్క లగ్నాధిపతి మరియు మీ యొక్క రవి సూర్యభగవానుడు మీ జన్మజాతకంలో ఎక్కడున్నాడు, మీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి జాతకంలో ఎక్కడున్నాడు. ఈ సోల్ కారకులు కనుక కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉంటే, కేంద్ర కోణాలు అంటే ఏమిటి, 159లో కానీ 1417లో కానీ కనెక్ట్ అయితే మీకు సోల్స్ కనెక్ట్ అవుతాయి. ఇంకా బాగా కనెక్టివిటీ అంటే ఉన్న నక్షత్రాలు ఇంకా బాగా కలిస్తే ఇంకా బాగా కనెక్టివిటీ అనేటువంటిది ఏర్పడుతుంది. రైట్. ఇక ముఖ్యంగా దీంతోపాటు ఆకర్షణాకారకులు అంటారు. అంటే ఆకర్షణ ఇచ్చేది ఎవరు, ఎవరికైనా సరే చూడండి జన్మజాతకంలో వాళ్ళు దాని పట్ల ఆకర్షణ పడుతున్నారంటే శుక్రకుజుల యొక్క సంబంధం. అంటే మీ యొక్క జాతకంలో మీ యొక్క జీవిత భాగస్వామి చేసుకోబోయే అమ్మాయి యొక్క జాతకంలో శుక్రుడు కుజుడు ఎక్కడున్నాడో చూసుకోండి. అంటే ఏమిటి, మీ శుక్రుడికి అమ్మాయి కుజుడికి, ఆ అమ్మాయి కుజుడికి మీ శుక్రుడికి. శుక్రకుజులు ఏంటంటే ఆకర్షణ ఇచ్చేవారు, ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ అనమాట. అంటే ఆకర్షణ ఉంటే ఎలా ఉంటుందంటే, ఒక చైర్ బయట కనబడింది, అబ్బాయి వెళ్తున్నాడు అనుకోండి, అబ్బాయి ఈ చైర్ మా జీవిత భాగస్వామికి అయితే బాగుంటుంది, నా అబ్బాయికి థాట్ వస్తుంది. అదేవిధంగా ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది, ఒక చొక్కా చూసింది, అబ్బా మా వారికి అయితే ఈ చొక్కా బాగుంటుందని థాట్ వస్తుంది ఆ అమ్మాయికి. అలాగే అదనే కాదు, ఒక కూర, అబ్బా ఇది మా వారికి బాగా ఇష్టం కదా, ఈ కూర వింటి పెట్టి నేను ఆనందింపజేసేలా చేస్తాను అంటే ఏంటి, శుక్రకుజులు కనెక్ట్ అయితే ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఆనందించడానికి, నవ్వడానికి, అంటే హ్యాపీగా ఉండడానికి నేనేం చేయాలనే తపన పెరుగుతూ ఉంటుంది. దాని ఆకర్షణ ఉంటేనే జరుగుతుంది. అది మనసులు కలిస్తే ఏమో నమ్మకం పెరుగుతుంది, ఇదేమో ఇది. అలాగే ఆత్మకారకుడు కనెక్ట్ అయితేనేమో సోల్ కనెక్టివిటీస్ అంటారు. దానివల్ల ఒకరికొకరు ఆత్మకారకులు కలిస్తే ఒకరికొకరు కించపరుచుకోవడం అనేటువంటిది ఉండదు. అది. ఇక 4వ పాయింట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే బుధుడు చూసుకోవాలి. అంటే ఏంటి, బుద్ధికారకుడు, వాక్కుకారకుడు, కమ్యూనికేషన్స్ కారకుడు అని బుధుడు ఎక్కడున్నాడు. ఇద్దరి జన్మజాతక చక్రాల్లో కేంద్రాల్లో కోణాల్లో కనెక్టివిటీ అయ్యిందా బుధుడు, వీళ్ళిద్దరి మధ్య ఏమవుతుంది అంటే, ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా బుధుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి, కనెక్ట్ అయిందో లేదో కూడా చూసుకోవాలి. ఇండివిజువల్గా గ్రహం ఎలా ఉందో చూసుకోవాలి, కనెక్ట్ అయిందో లేదో చూసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇండివిజువల్గా ఎలా ఉంది బుధుడు బాగుంటే వీళ్ళకి వాక్కు బాగుంటుంది, అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడరు, కమ్యూనికేషన్ కరెక్ట్గా చేస్తారు. ఇప్పుడు ఇద్దరు వివాహం పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిద్దరి మధ్యన బుధుడు బాగున్నాడు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్స్ అంటే ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు వింటారు. కొన్నిసార్లు కొంతమంది జాతకాల్లో బుధుడు విపరీతంగా నీచ స్థానంలోకి వెళ్ళిపోయి కుజుడితో కనెక్ట్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే వాదిస్తూ ఉంటారు, అర్థం కాదు అయ్యి బాబు ఏమిటి వాదన అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బుధుడు చూసుకోవాలి. దాని తర్వాత చూసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఇక్కడ మీరు చూడాల్సింది గురువులు, జీవులు, జీవకారకులు అంటారు నాడే ఆస్ట్రాలజీలో. అంటే జీవులు కనెక్టివిటీ వీటికి కూడా బాగుందనుకోండి, వీళ్ళిద్దరు ఏమవుతారు, కలకాలం కాస్త కలిసి ఉంటారు. కలిసి ఉండడానికి కేవలం జీవులు మాత్రమే కాదు, 12వ స్థానాధిపతి ఎలా ఉన్నాడో ప్రధానంగా తీసుకోవాలి. 12వ స్థానాధిపతి కనుక 2వ వివాహ కారకత్వంలోకి వెళ్ళున్నాడు అనుకోండి, 12వ స్థానాధిపతి 12వ కారకత్వాన్ని ఇంకో గ్రహం పొందుతుంది. పరాశర మహర్షి మనకు చెప్పిన శ్లోకంలో ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజసధార్మిణ దశాంతర్దశాశ్వేవ దిశంతి స్వదశాఫలం. అంటే ఆత్మ సంబంధం చేత దశా ఫలితాలు ఎలా ఇస్తుంటాయో మనకి ఆత్మ సంబంధం చేత ఆ దశా ఫలితాలు వస్తుంటాయని చెప్పాడు. అలాగే ఈ గ్రహాలు కూడా ఏంటంటే తన ఫలితం తను ఇవ్వకుండా ఇంకోలికి ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ రకంగా అదేవిధంగా శని కర్మకారకులు ఎలా కనెక్ట్ అయ్యారు అంటే, ఇద్దరికీ శని కర్మకారకులు కేంద్ర కోణాల్లో ఉన్నారా, ద్విద్వాదశాల్లో ఉన్నారా, షష్టాష్టకాల్లో ఉన్నారా చూసుకోవాలి. కేవలం చంద్రుడు ఒకటే కాదు, ఇవి కూడా చూసుకోవాలి. అలాగే రాహువు కేతువు అంటే కాలానికి మోక్షానికి కారకులు. అంటే కాలంలో వీళ్ళ యొక్క ప్రయాణం ఎలా జరుగుతుంది, రాహు ఈ మోక్ష సంబంధంగా వీళ్ళిద్దరు ఒకరికొకరు తోడ్పడడం వల్ల ఒకరికొకరు ఎలా అంటే, ఇప్పుడు చూడండి మోక్ష సంబంధంగా అంటే ఏంటి, స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో వీళ్ళిద్దరికి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది. అది ఇండివిజువల్గా స్పిరిచువాలిటీ ఉండే యోగం ఉంటుంది, ఇద్దరికి కనెక్ట్ అయ్యేది ఉంటుంది. అందుకే చూడండి కొంతమంది ఇళ్లలో ఆ భార్య పూజ చేసుకుంటా అంటే విష్ణు సహస్రనామాలో, లలిత సహస్రనామాలో, లేకపోతే ఏదైనా ఒక చిన్న పూజ చేసుకుంటా అంటే భర్త ఒప్పుకోడు కొన్నిసార్లు, లేదా భర్త చేసుకుంటా అంటే భార్య ఒప్పుకోదు. ఎందుకు అంటే వాళ్ళిద్దరి మధ్య స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన కనెక్టివిటీ సరిగా లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది అబ్బాయి యొక్క లగ్నంగా అమ్మాయి యొక్క లగ్నంగా తీసుకునేటప్పుడు ఈ వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళని తట్టుకునే శక్తి ఈ జాతకానికి ఉందా లేదా. అలాగే నవాంశ చక్రాలు కూడా తీసుకోవాలి. ఈ రకంగా చూడాలి. కానీ కేవలం
చంద్ర నక్షత్రాలు తీసేసుకొని పాయింట్స్ కలిసాయా లేదా అని చెప్పి ఉట్టి పాయింట్స్ చూసేసుకొని కలిసిపోయిందని 18 పాయింట్ల పైన కలిసిందని చేసేసారంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చాలా కష్టం, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ జీవితం వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు మీకు మీరుగా తెలుసుకోవడం నేను చెప్పాను. ఇదంతా కూడా చాలా సింపుల్గా మీకు మీరుగా తెలిసేసుకోవచ్చు చెప్పాను. కాబట్టి ఈ అంశాలు చూసుకుంటూ మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.